విశాఖ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకునేందుకు జిల్లా నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కసరత్తులు ప్రారంభించారు. పార్టీ అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పదవి కోసం 9 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో భీమిలికి చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, భీమిలి 2వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమార్ లక్ష్మి కూడా ఉన్నారు. పార్టీ అధిష్టానం ఎవరిని గుర్తించి ఈ పదవిని అప్పగిస్తుందోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే ఈ పదవి చిన్ని కుమారినే వరిస్తుందని స్థానిక టీడీపీ అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్ష పదవికి గాడు చిన్ని కుమారి అర్హులా కాదా అన్న విషయాలపై సాక్ష్యం టీవీ ఆరా తీసింది. విశాఖ పార్లమెంటరీ అధ్యక్ష పదవి ఎవరిని వరించనుంది? పదవి కోసం ఎక్కడెక్కడ నుండి ఎంతమంది బరిలో ఉన్నారు? టీడీపీ అధిష్టానం త్వరలో ప్రకటించే ఆ పేరుపై సర్వత్రా ఉత్కంఠ. భీమిలి నుంచి అదే జాబితాలో కోరాడ రాజబాబు, గాడు చిన్ని కుమారి లక్ష్మి. ఎమ్మెల్సీ పదవిలా గాడు చిన్ని కుమారి లక్ష్మి జిల్లా అధ్యక్ష పదవిని చేజార్చుకుంటారా లేదా చేజిక్కించుకుంటారా? ఇంతకీ భీమిలి ప్రజలు ఏమనుకుంటున్నారు? తప్పకుండా సార్, మేడం గారికి ఇవ్వాలి, చిన్ని కుమార్ లక్ష్మి గారికి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. అలాగే కార్పొరేటర్గా కూడా అత్యధిక మెజార్టీతో గెలిచారు. తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీగా పోటీ చేయమని ఇచ్చిన తర్వాత కూడా ముందుండి పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళారు. తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ కోసం త్యాగం చేయవలసి వచ్చింది. అదే దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేడం గారికి హామీ ఇచ్చారు, మెచ్చుకున్నారు. పార్టీ కోసం చాలా త్యాగం చేశారనేసి. ఎలక్షన్ అప్పుడు ఎవరు ముందుకు రాకపోయినా, వ్యాపారాల్లో నష్టపోయినా, ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నా కానీ ఆ రోజు ముందుకొచ్చి కష్టపడి గెలిచి మన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారండి. అందువలన ఖచ్చితంగా ఆ మేడం గారికి వస్తుందని మేము చాలా ఆశపడుతున్నామండి. మాజీ మున్సిపల్ చైర్పర్సన్, టీడీపీ సీనియర్ నాయకురాలు, ప్రస్తుత కార్పొరేటర్ గాడు చిన్ని కుమార్ లక్ష్మి భీమిలిలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ ధైర్యంగా నిలబడి ప్రత్యర్థులు కొట్టిన దెబ్బకు వ్యాపారాల్లో సైతం నష్టాలను చవిచూసి పార్టీలో ధైర్యంగా నిలబడ్డారు. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో పాటు గతంలో వచ్చిన ఎమ్మెల్సీ అవకాశాన్ని కూడా వదులుకుని చిన్ని కుమార్ లక్ష్మి పార్టీ అధిష్టానం నుంచి మార్కులు కొట్టేశారు. అలాగే భీమిలి మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రతిపక్షంలో పనిచేసిన చిన్ని కుమార్ లక్ష్మి అప్పటి అధికార పార్టీ నుండి అనేక ఒత్తిళ్లను, నష్టాలను చవిచూశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం తమ నాయకురాలికి ఈ పదవిని కట్టబెడుతుందని భీమిలి ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. లక్ష్మి గారైతే కొన్ని పరిస్థితుల్లో లాస్ట్ మూమెంట్ లో మనం నిర్ణయం చేస్తే ఆవిడ ఒకటే మాట చెప్పారు, పార్టీ గెలుపు నాకు ముఖ్యం, తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తానని పూర్తిగా సహకరించిన వ్యక్తి చిన్న కుమార్ లక్ష్మి గారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పార్టీ కూడా గౌరవిస్తామా, నీ యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, నీకు తప్పకుండా గౌరవిస్తాం, అది నా బాధ్యత. ఇటువంటి తరుణంలో వీడికి ఇస్తే తెలుగుదేశం పార్టీ అంటే చారిత్రాత్మకంగా నిలుస్తుందని మా అందరికీ ఆశ. ఈ పోటీలో చాలామంది ఉంటారు, ఎవరికి ఇస్తారనేది కాదు. మా యొక్క భీమిలిపట్నం నుంచి అభిప్రాయం ఏంటంటే, గతంలో కూడా ఆవిడికి ఎమ్మెల్సీ ఇస్తానట్టు ఇచ్చి పార్టీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ దానికి కూడా వాళ్ళు పార్టీ మారకుండా పార్టీలో ఉండే కష్టకాలంలో కూడా ఉండే ప్రజలకి ఏ విధమైన సేవలు చేస్తూ పార్టీని నడిపిస్తూ పార్టీ మంచి మెజార్టీలో గెలిపించడానికి కృషి చేసినటువంటి మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరొకసారి విశాఖపట్నం పార్లమెంటు అధ్యక్ష పదవి ఇస్తారని ఆవిడకి పెడితే ప్రజలు ఇంకేం ప్రభుత్వాన్ని అరిచిస్తారని. ఈ కూట ప్రభుత్వంలో అనుకున్నవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతిది కూడా అంటే వాళ్ళ సూపర్ సిక్స్ను కూడా సూపర్ హిట్ చేశారు. అదేవిధంగా ఇటువంటి కూడా పదవులని మహిళలకు ఇస్తే పూర్వవైపు తీసుకొచ్చి పార్టీని మంచి బలోపేతం చేస్తారని మా యొక్క ఆశ. విశాఖ పార్లమెంటరీ అధ్యక్ష పదవి ఎవరిని వరించనుంది? పదవి కోసం ఎక్కడెక్కడ నుండి ఎంతమంది బరిలో ఉన్నారు? టీడీపీ అధిష్టానం త్వరలో ప్రకటించే ఆ పేరుపై సర్వత్రా ఉత్కంఠ. భీమిలి నుంచి అదే జాబితాలో కోరాడ రాజబాబు, గాడు చిన్ని కుమారి లక్ష్మి. ఎమ్మెల్సీ పదవిలా గాడు చిన్ని కుమారి లక్ష్మి జిల్లా అధ్యక్ష పదవిని చేజార్చుకుంటారా లేదా చేజిక్కించుకుంటారా? ఇంతకీ భీమిలి ప్రజలు ఏమనుకుంటున్నారు?